హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఛానల్‌లో ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో చేసి ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది. వై? బికాస్ నా ఛానల్‌లో షార్ట్స్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉండుంటుంది. నాకొక చిన్న బేబీ గర్ల్ పుట్టింది. సో, ప్రెగ్నెన్సీ టైంలో ఆ వామిటింగ్స్, నాసియస్ ఫీలింగ్, వీక్‌నెస్ ఇవన్నీ ఉండడం వల్ల నాకు అస్సలు కుదరలేదు. అండ్ నౌ ఫుల్ టైమ్ బేబీని చూసుకోవడంతో అస్సలు వీడియోస్ తీయడం అవ్వట్లేదు. బట్ అప్పుడప్పుడు లైక్ మంత్లీ షూట్స్ ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాను బేబీతో పాటు. టైటిల్ చూసంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. న్యూ బోర్న్ ఎసెన్షియల్స్ టు బై అండ్ నాట్ టు బై. నేను ఆ టైంలో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అండ్ నాకు చాలా డౌట్స్ ఉండేవి. సో, నేను మల్టిపుల్ వీడియోస్ చూసి ఆ వీడియోస్ అన్నిట్లో నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని ఒక వీడియోలో పెడదాం అనుకున్నాను. సో దట్ మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో, న్యూ మామ్స్ కానీ, అబౌట్ టు డెలివరీ ఉన్నవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్ళు కానీ ఆర్ ఎల్స్ మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్‌లో, మీ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో డెఫినెట్‌లీ యూజ్ అవుతుంది. సో, మేక్ ష్యూర్ యూ వాచ్ టిల్ ద ఎండ్. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో దట్ మీరు ఏం మిస్ అవ్వకుండా ఉంటారు. ఇదెందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, మీరు వన్స్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఒక్క ఐటెమ్ మిస్ అయినా కూడా చాలా మిస్ అవుతుంది. సో, ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ వాట్ ఆల్ యూ నీడ్. మీకు, మీ బేబీకి ఏమేం కావాలి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దీన్ని నేను 3 కేటగరీస్‌గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఈజ్ బేబీ ఎసెన్షియల్స్, సెకండ్ థింగ్ ఈజ్ మామీ ఎసెన్షియల్స్ అండ్ ఈ 2 కలిపి హాస్పిటల్ బ్యాగ్ ఎట్లా ప్యాక్ చేసుకోవాలి, దాంట్లో ఏమేం ప్యాక్ చేసుకోవాలి అనేది లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. నేను ఈ ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను. సో దట్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది కూడా లాస్ట్‌లో. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి బేబీ క్యారియర్. బేబీ క్యారియర్ వచ్చేసి మనకి చాలా టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ హూపా టైప్ ఉన్నాయి, జిప్ టైప్ ఉన్నాయి. ఆర్ ఎల్స్ మీకు బేబీ క్యారియర్ ఇష్టం లేకపోతే స్వాడిల్ కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా! అవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ బేబీ క్యారియర్ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్. ఎందుకు అంటే అప్పుడే డెలివరీ అయితాం కదా! సో, బేబీని హ్యాండిల్ చేయడం లైక్ క్యారీ చేయడము మనకి అలవాటు ఉండదు అండ్ ఈజీగా కూడా ఉంటది కాబట్టి బేబీ క్యారియర్ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్. అండ్ నెంబర్ 2 వచ్చేసి డైపర్స్. డైపర్స్ ఆర్ వెరీ మస్ట్ అండ్ షుడ్. అది ఆబ్వియస్లీ తెలిసిందే. సో, డైపర్స్ అనేది ఎక్సెస్ అండ్ న్యూ బార్న్. అంటే ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా స్మాల్ అండ్ ఎన్‌బి అంటే న్యూ బార్న్. ఈ 2 సైజెస్ అవైలబుల్ ఉంటాయి న్యూ బార్న్ బేబీస్‌కి. నాకు తెలిసి మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు 1, 2 డేస్ హాస్పిటల్‌లో ఉంటే ఆ 1, 2 డేస్ హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు డైపర్స్. సో, వాళ్ళు ప్రొవైడ్ చేసే డైపర్స్ ఏంటి అంటే ఆహ్, టేప్ టైప్ ఉంటాయన్నమాట. లైక్ ఇట్లా కింద నుంచి పైకి వేసేసి అటు ఇటు స్టిక్ చేసేస్తే అయిపోతుంది. మనం ఏమంటే ప్యాంట్ స్టైల్ తీసుకుంటాం. సో, ప్యాంట్ స్టైల్ అంటే న్యూబోర్న్ బేబీస్‌కి కొంచెం అన్‌కంఫర్టబుల్ ఉంటది కాబట్టి దే ప్రిఫర్ టేప్ స్టైల్ డైపర్స్. సో, మీరు మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ప్యాంట్ స్టైల్ పర్చేస్ చేస్తారా? టేప్ స్టైల్ పర్చేస్ చేస్తారా? అనేది ఇట్స్ కంప్లీట్‌లీ అప్ టు యూ. చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా! సో, ఫిగర్ ఔట్ విచ్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ విచ్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ అండ్ యువర్ బేబీ. సో దట్ మీరు డైపర్స్ పక్కనే ఆ బ్రాండ్ నేమ్ కూడా రాసి పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ వెన్ యూ ఆర్ పర్చేసింగ్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెట్ వైప్స్. ఈ డైపర్స్ అండ్ వెట్ వైప్స్ ఆర్ ఎ కాంబినేషన్. ఎందుకంటే డైపర్స్ అండ్ వెట్ వైప్స్ 2 కలిపి వాడతాము. బికాజ్ వాళ్ళు పాటీ చేస్తున్నప్పుడు కానీ చిన్నప్పుడే మనం ట్యాప్ కింద తీసుకెళ్ళి వాష్ చేయలేం కాబట్టి వెట్ వైప్స్ ఆర్ ఎ మస్ట్ అండ్ షుడ్. లైక్ ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు అయినా కానీ, జర్నీలో ఉన్నప్పుడైనా కానీ వెట్ వైప్స్ కంపల్సరీ యూజ్ అవుతాయి. అండ్ మేక్ ష్యూర్ దే ఆర్ కెమికల్ ఫ్రీ అండ్ ఆల్కహాల్ ఫ్రీ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఈ 3 లేకుండా చూసుకోండి. సో దట్ వాళ్ళకి ర్యాషెస్ రాకుండా అండ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎల్స్ ఇంకేమి రాకుండా ఉంటాయి. 99% వాటర్ వైప్స్ ఉండేలా చూసుకోండి మీ వెట్ వైప్స్ అనేవి. ఓకే. నెంబర్ 4 వచ్చేసి ర్యాష్ క్రీమ్. అంటే కంపల్సరీ ర్యాషెస్ వస్తాయి అని కాదు. బట్ మనం డైపర్స్ ఏసినప్పుడు కానీ, వెట్ వైప్స్‌తో రబ్ చేసినప్పుడు కానీ మేబీ ఛాన్సెస్ డైపర్ ర్యాష్ రావచ్చు. సో దట్ పర్చేస్ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఆల్సో. ఎందుకంటే మీకు సడెన్‌గా ర్యాష్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు వెళ్లి తీసుకునే కంటే హ్యాండీగా ఉంటే ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. మీకు అనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా అప్లై చేయడానికి. నెంబర్ 5 వచ్చేసి ఆల్ ద బేబీ గ్రూమింగ్ ఎసెన్షియల్స్ అనుకోవచ్చు. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ షాంపూ. మ్యాక్సిమం షాంపూ, సోప్స్, బాడీ వాష్ ఇవన్నీ ఏమేమి యూజ్ చేయాలి అనేది మీ పీడియాట్రిషియన్ ఆల్రెడీ చెప్తారు. సో, మేక్ ష్యూర్ యూ ఫాలో దేర్ ఇన్‌స్ట్రక్షన్స్. ఎందుకంటే మీ బేబీకి ఏది సేఫ్ అనేది వాళ్ళకి మించి నేనైతే చెప్పలేను కదా! సో, మా పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసింది అయితే అవినో, టెడ్డీ బార్, చీకు ఈ 3 సజెస్ట్ చేశారు. ఈ మూడిట్లో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదుందో చూసుకోండి. అండ్ ఆల్సో బేబీకి ఏది సూట్ అవుతుందో చూసుకోండి.
నేను అయితే అవినో బాడీ లోషన్ వచ్చేసి నేను అవినో యూజ్ చేశాను. అండ్ సోప్ నేను యూజ్ చేయలేదు. హెడ్ అండ్ టో అవినో బాడీ వాష్ యూజ్ చేశాను. లైక్ హెయిర్ అండ్ బాడీకి 2 అదే యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాజ్ ఆయిల్. మసాజ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఈస్ కంప్లీట్‌లీ ఫైన్. మాక్సిమం ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఐ డోంట్ థింక్ సో ఆలివ్ ఆయిల్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ స్కిన్. కోకోనట్ ఆయిల్ ఈస్ బెస్ట్. అంతకంటే బెస్ట్ మసాజ్ ఆయిల్ ఇంకేది ఉండదు. అవి ఇవి అవన్నీ ఏముండదు. జస్ట్ బేసిక్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ షుడ్ బి గుడ్. బట్ నేను మా బేబీకి పారాషూట్ యూజ్ చేశాను. లైక్ మన హెయిర్ ఆయిల్ వాడతాం కదా! పారాషూట్ కోకోనట్ ఆయిల్ అదే యూజ్ చేశాను. కానీ తనకది పడలేదు. సో, దెన్ నేను రీసెర్చ్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత నేను ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇట్స్ ఫ్రమ్ కోకో క్రష్. ఇది అయితే చాలా బావుంది. చాలా లైట్ వెయిట్, చాలా మైల్డ్ అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మైల్డ్ ఉంది. ప్యూర్ కోకోనట్ ఫ్రేగ్రెన్స్ ఉంది. సో, మాక్సిమం పారాషూట్‌ని కూడా నేను అవాయిడ్ చేసేసి ఈ కోకో క్రష్‌దే ఎక్స్ట్రా వర్జిన్ బేబీ మసాజ్ ఆయిల్ పర్చేస్ చేశాను. ఫస్ట్ ఒక చిన్న బాటిల్ శాంపిల్ ప్యాక్ తీసుకున్నాను. సో, అది నాకు వర్కౌట్ అయిన తర్వాత ఒక పెద్ద బాటిల్ తీసుకున్నాను. అండ్ నౌ ఐయామ్ యూజింగ్ ద సెకండ్ బిగ్ బాటిల్. సో, దట్స్ హౌ గుడ్ ఇట్ ఈస్. లైక్ బేబీకి మనకు వర్క్ అవుతుందో లేదో తెలియకుండా పెద్ద పెద్ద బాటిల్స్ తీసేసుకొని డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ థాట్. ఫస్ట్ ఒక శాంపిల్ బాటిల్ తీసుకోండి. అది వర్క్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు దెన్ పర్చేస్ అ బిగ్ బాటిల్. అండ్ నెంబర్ 6 వచ్చేసి క్లాతింగ్. సో, న్యూ బోర్న్‌కి మనం హ్యాండిల్ చేయడం ఎంత డెలికేట్‌గా హ్యాండిల్ చేస్తే అంత బెటర్ కాబట్టి మేక్ ష్యూర్ మీరు క్లాత్స్ ఏమేమి పర్చేస్ చేస్తున్నారో అవన్నీ మీకు వాళ్ళకి వేయడానికి ఈజీగా ఉండాలి. అండ్ వాళ్ళు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదు, సఫకేట్ ఫీల్ అవ్వకూడదు. ఎయిదర్ ఇట్ ఈస్ వింటర్ ఆర్ సమ్మర్ ఏదైనా కూడా ఖచ్చితంగా 100% కాటన్‌వే వాడండి. ఇట్ మే బీ జుబ్బాస్ ఆర్ అంటే ఇక్కడ నాట్స్ టై చేసేవుంటాయి. ఆర్ ఇక్కడ బటన్స్ పెట్టేవుంటాయి. ఆర్ పైనుంచి కిందకి అట్లా వేసేవుంటాయి. ఏవైనా కూడా 100% కాటన్ ఉన్నవే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిట్టన్స్. మిట్టన్స్ అంటే చేతికి గ్లౌజెస్ అండ్ కాళ్ళకి గ్లౌజెస్ అండ్ హెడ్ క్యాప్. ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు అంటే అప్పటి వరకు మన టమ్మీలో ఉంటారు కాబట్టి వాళ్ళకొక సర్టెన్ టెంపరేచర్ సెట్ అయ్యి ఉంటది. బట్ వన్స్ వాళ్ళు బయటకొచ్చిన తర్వాత ఈ బయట ఎన్విరాన్మెంట్‌కి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఈ గ్యాప్‌లో వాళ్ళ బాడీ నుంచి ఆ హీట్ ఎస్కేప్ అవ్వకుండా ఈ మిట్టన్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఇట్ డజంట్ మీన్ దట్ హెడ్ క్యాప్ పెట్టుకుంటే హెడ్ రౌండ్‌గా వచ్చేస్తది ఆర్ హెడ్ సైజ్ పెరిగిపోకుండా ఉంటది. అట్లేమీ కాదు. ఇట్స్ కంప్లీట్‌లీ ఎ మిత్. సో, ఈ మిట్టన్స్ అనేవి మనకి బేబీ బాడీ నుంచి ఆ హీట్ ఎస్కేప్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఈ హెడ్ క్యాప్ కూడా మేక్ ష్యూర్ యూర్ కవరింగ్ ద ఇయర్స్. ఇక్కడ పైనుంచి ఇట్లా వేయడం కాదు. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హెడ్ క్యాప్ ఇస్ టు కవర్ ద ఇయర్స్ సో దట్ హీట్ విల్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద హెడ్. సో, అవి కూడా కాటన్‌వే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్బ్ క్లాత్స్. బర్బ్ క్లాత్స్ అనేవి కంపల్సరీ మీతో హ్యాండీగా పెట్టుకోండి. బికాజ్ మనం బేబీకి ఫీడింగ్ చేస్తున్నప్పుడు కాలిక్ వల్ల కానీ ఈ బర్బ్‌తో పాటు కొంచెం మిల్క్ కూడా వస్తుంది. సో, ఆ మిల్క్‌ని కొంచెం వైప్డ్ అవుట్ చేయడానికి బర్బ్ క్లాత్స్ చాలా హ్యాండీగా ఉంటాయి. అవి కూడా 100% కాటన్‌వే యూజ్ చేయండి. అండ్ 2 టవల్స్. ఈ టవల్స్ కూడా కంపల్సరీ కాటన్‌వే యూజ్ చేయండి. బికాజ్ మనమే కాటన్ టవల్స్ వాడతాము. అంత డెలికేట్ స్కిన్‌కి లైక్ పాలిస్టర్ గానీ, ఇట్లా టర్కీ టవల్స్ కానీ ఇట్లాంటివి అస్సలు ప్రిఫర్ చేయొద్దు. మేక్ ష్యూర్ యూ యూజ్ ఓన్లీ కాటన్ ఫర్ ద స్కిన్. నెంబర్ 7 వచ్చేసి బాత్ టబ్. మాక్సిమం బాత్ టబ్ నేను ఆప్షనల్ అనే చెప్తాను. బికాజ్ కొంతమంది లెగ్స్ మీద పడుకోబెట్టుకొని చేసుకుంటారు బాతింగ్ అనేది. ఇన్ కేస్ ఆ అలవాటు లేని వాళ్ళు ఆర్ ఆ ఫీజిబిలిటీ లేని వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఎ బాత్ టబ్. ఇట్స్ డెఫినెట్‌లీ 100% గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. అండ్ నేను ఇక్కడైతే మా మమ్మీ చేయించేది కాబట్టి నాకంత పెద్ద యూజ్ ఉండేది కాదు బాత్ టబ్‌తో. తీసుకున్నాను బట్ యూజ్ చేయలేదు ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. బట్ నేను వన్స్ మా ఇన్‌లాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు బాత్ టబ్ చాలా యూజ్ అయింది. సో, ఇన్వెస్ట్ ఇన్ ఎ గుడ్ బాత్ టబ్ సో దట్ యువర్ బేబీ విల్ హ్యావ్ ఎ గుడ్ బాత్ టైమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంపింగ్ కిట్. పంపింగ్ కిట్ దీని మీద చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి నాకు తెలుసు. డైరెక్ట్ ఫీడ్ ఇవ్వచ్చు కదా! ఎందుకు పంప్ చేసి ఇవ్వడము? ఇవన్నీ మీకు చాలా క్వెషన్స్ ఉండుంటాయి కొంతమందికి. డైరెక్ట్ ఫీడ్ ఇవ్వడానికి వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ యూ ఫర్ గివింగ్ డైరెక్ట్ ఫీడ్ అని ఇట్లా చాలామంది చాలా అనుకుంటుంటారు. బట్ ప్రాబ్లమ్ అనేది ఆ మదర్‌కి మాత్రమే తెలుస్తది. అది నేను పర్సనల్‌గా ఫేస్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు డూ మీ ఎ వీడియో ఆన్ థాట్ లైక్ మై ఫీడింగ్ జర్నీ. నేను డైరెక్ట్ పంప్ చేశానా? పంప్ చేసి ఇచ్చేదాన్నా? ఆర్ అసలెందుకు పంప్ నేను చూజ్ చేసుకున్నాను?
ఇదంతా మీకు డీటెయిల్ వీడియో కావాలి అంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేయండి. ఐ లవ్ టు డూ దట్. బికాజ్ నా జర్నీ ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. సో, మీకు పంపింగ్ కిట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ ఇన్ ఎ గుడ్ పంపింగ్ కిట్. బికాజ్ ఆ పంపింగ్ కిట్ అనేది మీకు ఆల్మోస్ట్ ఒక 1, 2 ఇయర్స్ రన్ అవ్వాలి. నేనైతే మెడిటేవ్ బ్రాండ్ యూజ్ చేశాను. యాస్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ యూ వాంట్ టు డూ మీ ఎ వీడియో ఆన్ దట్, ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. ప్లీజ్ మీ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేయండి. సో, పంపింగ్ కిట్ అంటే మీకు ఖచ్చితంగా బాటిల్స్ ఉంటాయి కాబట్టి, ఆ బాటిల్స్‌ని క్లీన్ చేయడానికి కూడా ఒక బ్రష్ సెట్ ఖచ్చితంగా పర్చేస్ చేయండి. లైక్ మనం బాటిల్స్ క్లీన్ చేయడానికి ఇంట్లో బాటిల్స్ క్లీనర్ వాడతాం కదా! బ్రషెస్. అవి మాత్రం యూజ్ చేయొద్దు. బికాజ్ బేబీకి వాడేవి ఏవైనా కూడా సెపరేట్‌గానే పెట్టుకోండి. మనం వాడేవేవి కూడా వాళ్ళకి కంబైన్ చేసి అస్సలు వాడొద్దు. ఈ బాటిల్స్ క్లీన్ చేయడానికి కూడా సెపరేట్ బ్రష్ క్లీనింగ్ సెట్ కంపల్సరీ పెట్టుకోండి. అండ్ ఈ బాటిల్ క్లీనింగ్ చేయడానికి కూడా మనం హ్యాండ్ వాష్‌తో గానీ, మనం రెగ్యులర్‌గా వాడే విమ్ లిక్విడ్‌తో గానీ, మనం యుటెన్సిల్స్ క్లీన్ చేస్తాం కదా! ఈ సోప్స్ వీటితో అస్సలు చేయొద్దు. ఈ బాటిల్ క్లీనర్ అండ్ టాయ్ క్లీనర్ సెపరేట్‌ది ఉంటుంది. నేనైతే మీమీ బ్రాండ్‌ది వాడుతున్నాను. ఫస్ట్ నుంచి కూడా అదే వాడుతున్నా. సో, మేక్ ష్యూర్ యూ క్లీన్ ద బాటిల్స్ అండ్ టాయ్స్ ఎక్సెట్రా. వాళ్ళ నోట్లోకి వెళ్ళేది ఏదైనా యుటెన్సిల్ గానీ, టాయ్ గానీ ఏదైనా కూడా మేక్ ష్యూర్ యూ క్లీన్ దాట్ విత్ సెపరేట్ బేబీ లిక్విడ్ క్లెన్సర్. నేనైతే మీమీ బ్రాండ్ యూజ్ చేస్తున్నా. మీ ఇష్టం, మీరు ఏదైనా పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ మ్యాట్. ఈ ప్లేయింగ్ మ్యాట్ అనేది నేను స్టార్టింగ్‌లో అంత యూజ్ లేదేమో, బట్ ఈవెన్చువల్లీ నాకు ఆ ప్లే మ్యాట్ అవసరం అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని స్ట్రెయిట్‌గా పడుకున్నంత సేపు వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. బట్ వన్స్ వాళ్ళు బోర్లా పడడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి హెడ్‌కి తగులుతుంటాయి, వాళ్ళ కాళ్ళకి తగులుతుంటాయి, మొత్తం డొర్లుతుంటారు, చుట్టూ పాకుతుంటారు కాబట్టి వాళ్ళకి పద్దాక మీద మనం బెడ్ మీద కూడా వేయలేము. బికాజ్ చివరికొచ్చేస్తే పడిపోతారు అని భయముంటుంది. సో, వన్స్ వాళ్ళు క్రాలింగ్ స్టేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కిందనే వేయాలి. కింద వేసినప్పుడు అటు ఇటు డొర్లుతుంటే వాళ్ళకి హెడ్‌కి ఇంజ్యూరీస్ అవుతుంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇన్వెస్ట్ ఇన్ ఎ గుడ్ ప్లే మ్యాట్. నేనైతే ఫస్ట్ క్రైలో ₹700 ఏమో పడింది నాకు. ఇట్లా మెమరీ ఫోమ్ లాగా వస్తుంది. మెమరీ ఫోమ్ కాదు. ఫోమ్ షీట్ లాగా వస్తుంది. అంటే కొంచెం కుషన్ ఉంటుంది. నాట్ మచ్. సో, అది నేను పర్చేస్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్ నుంచి నేను యూజ్ చేస్తున్నా. అండ్ ఇప్పటి వరకు నాకైతే బానే ఉంది అది. అంటే కేర్‌ఫుల్‌గా చూసుకుంటే బానే ఉంటుంది. బట్ వన్స్ ఎక్కడైనా కట్ అయినప్పుడు అది ఎక్స్‌టెండ్ అవ్వకుండా దానికి టేప్ వేసి సెక్యూర్ చేసుకోవడమో అట్లా ఏమైనా చేసుకోవాలి. నౌ షీ ఈస్ సెవెంత్ మంత్. సో, 2 మంత్స్ నుంచి నేను కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తున్నా ఆల్మోస్ట్. అండ్ ఇట్స్ వర్కింగ్ వెల్. సో, ఇన్వెస్ట్ ఇన్ ఎ గుడ్ ప్లే మ్యాట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టాయిలెట్ షీట్స్. టాయిలెట్ షీట్స్ అంటే నేను ఇక్కడ పిక్చర్ డిస్‌ప్లే చేస్తాను. ఇన్ కేస్ మీకు దాని నేమ్ తెలియకపోతే. సో, ఇవేంటంటే మనం మసాజ్ చేసేటప్పుడు కొంతమంది డైపర్స్ వాడరు కదా! ఓన్లీ క్లాత్స్ వాడతారు. సో, క్లాత్ బేబీకి కట్టినప్పుడు కిందకి లీక్ అవ్వకుండా ఉండడానికి ఇట్లా రబ్బర్ షీట్స్ అనేవి ఉంటాయి. సో, మాక్సిమం అవి ఒక 2 సరిపోతాయి. బికాజ్ 1 ఈస్ ఫర్ ఆయిలింగ్ అండ్ 1 ఈస్ టు కీప్ అండర్ ద బేబీ. సో, ఈ 2 ఆయిలింగ్ షీట్స్ అయితే కంపల్సరీ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డైపర్ బ్యాగ్. డైపర్ బ్యాగ్ ఇనీషియల్‌గా నేను కూడా అవసరమేమో అనుకున్నాను. అంటే మనం బేబీతో ఎటన్నా వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళ ఎసెన్షియల్స్ అన్నీ పెట్టడానికి డైపర్ బ్యాగ్ ఈజ్ ఎ మస్ట్ అండ్ షుడ్ అనుకున్నాను. ఆహ్, ఎందుకంటే లైక్ నార్మల్ బ్యాగ్‌కి, డైపర్ బ్యాగ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ బ్యాగ్‌లో మనకు ఆల్మోస్ట్ ఒక 2-3 కంపార్ట్మెంట్స్ ఉంటాయేమో. బట్ డైపర్ బ్యాగ్ వచ్చేసి బాటిల్ పెట్టుకోవడానికి ఒకటి, నాప్కిన్స్ పెట్టుకోవడానికి ఒకటి, డైపర్స్ పెట్టుకోవడానికి ఒకటి, ఇట్లా మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దట్ మీకు ఇంత బ్యాగ్‌లోనే మొత్తం స్టఫ్ పట్టేస్తాయి. అండ్ యూ డోంట్ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి, మీరు ఏమైనా హర్రీలో ఉన్నప్పుడు అరే! ఇదెక్కడుంది దాని కింద మొత్తం వెతక్కర్లేదు. సో, కంపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ ఈజీలీ టేక్ వాటెవర్ ఐటెమ్ యూ వాంట్ వెనెవర్ యూ ఆర్ ఇన్ ఎ రష్. అండ్ నార్మల్ బ్యాగ్ వచ్చేసరికి మనం మొత్తం స్టఫ్ అలా పడేస్తాం కాబట్టి మీకు ఒక్క ఐటెమ్ కావాలన్నా కూడా అన్ని ఐటెమ్స్ తీసి కింద నుంచి చూడాలి. సో, అదే నాకు డిఫరెన్స్ తెలిసింది. లేదు ఐయామ్ ఫైన్ విత్ నార్మల్ బ్యాగ్ అంటే నార్మల్ బ్యాగ్ ఈజ్ ఆల్సో ఫైన్. ప్రెజెంట్ నేను నార్మల్ బ్యాగే యూజ్ చేస్తున్నాను. నేను డైపర్ బ్యాగ్ సెపరేట్‌గా ఏం పర్చేస్ చేయలేదు. అంత నాకు నెసెసరీ అనిపియలేదు. అఫ్‌కోర్స్ ఇట్ ఈస్ డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్. బట్ నార్మల్ బ్యాగ్ కూడా ఇట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ నాయిస్ మెషిన్. వైట్ నాయిస్ మెషిన్ మీద కూడా నేను చాలా రివ్యూస్ చూసాను. బట్ యూట్యూబ్‌లో కూడా మనకి చాలా బేబీ స్లీపింగ్ మ్యూజిక్ వీడియోస్ అని కొడితే మీకు చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. లైక్ బేబీ క్రాంకీ ఉన్నప్పుడు గానీ, ఆర్ తనని మీరు స్లీప్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కానీ, ఆర్ ఇట్లా ఎత్తుకొని ఊపుతున్నప్పుడు కానీ, ఈ వైట్ నాయిస్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అంటే బేబీని కామ్ చేయడానికి. బికాజ్ ఆ వైట్ నాయిస్ అనేది మన టమ్మీలో వాళ్ళకి ఏ సౌండ్ అయితే ఉంటుందో, బయట వైట్ నాయిస్ అనేది బయటకొచ్చిన తర్వాత కూడా వైట్ నాయిస్ అనేది అదే ఆ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేస్తదనమాట వాళ్ళకి.
సో నేను ఇనీషియల్గా వైట్ నాయిస్ మెషిన్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈవెన్చువల్లీ యూట్యూబ్లో కూడా మనకి సేమ్ మ్యూజిక్ అవైలబుల్ ఉంది కదా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు అన్నట్టు. సో ఐఎమ్ స్టిల్ నౌ నేను తనకి ఇట్లా పడుకోబెడుతున్నప్పుడు తను క్రాంకీ ఉన్నప్పుడు ఇట్లా యూట్యూబ్లో మీరు బేబీ స్లీపింగ్ మ్యూజిక్ అని కొడితే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో ట్రై దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ పిల్లో. మనం ఫీడింగ్ పిల్లో కంపల్సరీయా అంటే 90% నేను కంపల్సరీ అని చెప్తాను. బికాస్ నార్మల్ పిల్లో కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఈ ఫీడింగ్ పిల్లో ద మెయిన్ పర్పసెస్ మీకు వేస్ట్ చుట్టూ ఇట్లా వస్తుంది. అట్లా రావడం వల్ల ఏంటంటే బేబీకి మీ బాడీ స్ట్రైట్గా ఉండి ఇట్లా పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అంటే బ్యాక్ పెయిన్ రాకుండా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్ ఫీడింగ్ టైంలో ఫీడింగ్ పిల్లో చాలా హెల్ప్ అవుతుంది. బట్ మ్యాక్సిమం పంప్ చేస్తూ బాటిల్ ఫీడింగ్ టైంలో కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఫీడింగ్ టైం అయిపోయిన తర్వాత బేబీకి మనం టమ్మీ టైం ఇస్తాం కదా, సో ఆ టమ్మీ టైం ఇచ్చేటప్పుడు కూడా ఈ ఫీడింగ్ పిల్లో మీద ఇట్లా బేబీని ఇట్లా పెడితే వాళ్ళకి పొట్ట మీద ప్రెషర్ పడి గ్యాస్ ఏమైనా ఉన్నా కూడా ఎక్సెస్ గ్యాస్ వచ్చేస్తుంది. సో మేక్ ష్యూర్ యూ ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ ఫీడింగ్ పిల్లో ఆల్సో. అండ్ ఇప్పటివరకు నేను బేబీ ఎసెన్షియల్స్ చెప్పాను కదా, సో ఇప్పుడు బామీ ఎసెన్షియల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక న్యూ బార్న్ బేబీకి ఏమేమి ఎసెన్షియల్స్ అయితే ఉంటాయో న్యూ మామ్కి కూడా అంతే ఎసెన్షియల్స్ ఉంటాయి. ఎందుకు అంటే అప్పటి వరకు తన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది, తన బాడీ మారిపోతుంది, తన ఎసెన్షియల్స్ మారిపోతాయి, తన నెసెసిటీ మారిపోతుంది. సో మొత్తం బేబీకే పర్చేస్ చేయకుండా మేక్ ష్యూర్ మీకు కూడా కొంచెం టైం తీసుకుని మీరు కూడా కొంచెం షాపింగ్ చేయండి. డెఫినెట్లీ మీకు కావాల్సిన ఐటమ్స్ రెడీగా పెట్టుకోండి. సో న్యూ మామ్ ఎసెన్షియల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫీడింగ్ నైటీస్. ఈ ఫీడింగ్ నైటీస్ అనేవి చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. మీరు ఒక న్యూ బార్న్కి ఒక డే టైంలోనే ఒక 10 టైమ్స్ అయినా ఫీడింగ్ ఇస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ హంగ్రీ ద బేబీ ఈస్. సో మీరు 10 టైమ్స్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ ఆర్ కంఫర్టబుల్ ఫస్ట్. మీరు కంఫర్టబుల్ ఉంటే కదా బేబీ కంఫర్టబుల్గా ఫీడింగ్ తీసుకునేది. సో యూ బెటర్ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ కాటన్ ఫీడింగ్ నైటీస్. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ప్యాంటీస్. ఆ టైంలో మనకి చాలా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ప్యాడ్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్. సో సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా కూడా మనం ప్యాంటీ వేసుకొని దానికి ప్యాడ్ స్టిక్ చేసుకోవడం కంటే పీరియడ్ ప్యాంటీస్ వేసుకోవడం ఇట్స్ వెరీ ఈజీ. అంటే మనకి హ్యాసిల్ ఫ్రీగా ఉంటుంది. నేనదే ఒక ప్యాకెట్ పర్చేస్ చేసుకొని వెళ్ళాను. మ్యాక్సిమం హాస్పిటల్ వాళ్ళే ఇస్తారు, బట్ జస్ట్ ఇన్ కేస్ మీరు సేఫ్ సైడ్గా కొన్ని బ్యాకప్ పెట్టుకోండి. యూజ్ సమ్ పీరియడ్ ప్యాంటీస్ ఆల్సో. అండ్ ఆ టైంలో మీకు హైడ్రేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎంత వాటర్ తాగితే బేబీకి అంత మంచిగా మిల్క్ వస్తాయి. సో మీరు సపరేట్గా డెడికేటెడ్గా ఒక 2 లీటర్ బాటిల్ ఆర్ 1 లీటర్ బాటిల్ డెఫినెట్గా మీతో పెట్టుకోండి. ఎందుకు అంటే మీరు ఎంత హైడ్రేట్ ఉంటే బేబీకి అంత మంచిది. ఆ టైంలో మనకి మూడ్ స్వింగ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ మస్ట్ మీతో ఒక బాటిల్ ఉండడం అనేది. సో మేక్ ష్యూర్ యూ కీప్ ఎ వాటర్ బాటిల్ విత్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్. మీరు మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏమేమి మెడిసిన్స్ అయితే యూస్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ డెఫినెట్గా డెలివరీ అయిన తర్వాత కూడా 6 మంత్స్ కంపల్సరీ యూస్ చేయాలి. బికాస్ మనం ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ మనకి మనం తీసుకునే ఫుడ్తో పాటు ఎక్స్ట్రా న్యూట్రిషన్ బేబీకి అందాలి అని చెప్పి ఈ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా. సో డెలివరీ అయిన తర్వాత కూడా మీరు ఫీడింగ్ మీద ఉంటారు. అండ్ ఆల్సో మీ చాలా బ్లడ్ లాస్ అవుతుంది, చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, బాడీ చాలా వీక్ అయిపోతుంది. సో దీంతో మీరు తీసుకునే ఫుడ్లోంచి న్యూట్రియన్స్ సరిపోవు. సో దట్స్ ద రీజన్ మీరు ఇంకొక డెలివరీ అయిన తర్వాత 6 మంత్స్ తర్వాత కూడా యూ షుడ్ డెఫినెట్లీ యూజ్ దోస్ ఐరన్, కాల్షియం, విటమిన్ డి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ డెఫినెట్గా యూజ్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి మమ్మీ ఎసెన్షియల్స్ అండ్ బేబీ ఎసెన్షియల్స్. హాస్పిటల్ బ్యాగ్ విషయం వచ్చేసరికి హాస్పిటల్ బ్యాగ్ మీరు ఎప్పుడు ప్యాక్ చేసుకోవాలి అంటే మీరు 8th మంత్ ఎండ్ అయిపోతుంది అంటే 9th మంత్కి ఎంటర్ అవుతున్నారు అన్నప్పుడు యూ మేక్ ష్యూర్ యూ ప్యాక్ యువర్ హాస్పిటల్ బ్యాగ్. ఎందుకంటే మనం 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత వీ డోంట్ నో వెన్ ఎవర్ ఎమర్జెన్సీ వస్తుంది అనేది. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 15 days ముందే పెయిన్స్ వచ్చినాయి. అప్పటి వరకు నేను ప్యాక్ చేసుకోకుండా ఉండుంటే చాలా కష్టమయ్యేది నాకు. అప్పటికప్పుడు ఆన్ స్పాట్ ప్యాకింగ్ జరుగుతుంది, బట్ మనం 1 or 2 మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అంటే మేక్ ష్యూర్ యూ ప్యాక్ యువర్ హాస్పిటల్ బ్యాగ్ ఇన్ యువర్ 8th మంత్ ఎండింగ్ ఓన్లీ. ఎందుకంటే 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత మనకి ఏ టైంలో పెయిన్స్ వస్తాయో తెలియదు, ఏ టైంలో ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. మీరు 8th మంత్ లాస్ట్ వీక్ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు మీరు డెఫినెట్లీ యూ హ్యావ్ టు పర్చేస్ ఆల్ యువర్ నెసరీ థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు ప్యాక్ యువర్ హాస్పిటల్ బ్యాగ్ ఆల్సో. ఈ హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అంటే బేబీ ఎసెన్షియల్స్ వచ్చేసి బేబీ డైపర్స్, బర్బ్ క్లాత్స్, బేబీకి వేసే డ్రెస్సెస్,
బేబీ క్యారియర్, బేబీ వెట్ వైప్స్. ఒకవేళ మీ సైడ్ బాతింగ్ చేస్తారు అంటే యువర్ బాతింగ్ ఎసెన్షియల్స్ లైక్ లోషన్, మాయిశ్చరైజర్, బాడీ వాష్ ఆర్ సోప్, అండ్ ఫీడింగ్ బాటిల్స్, టవల్స్, బేబీ క్యారియర్, ఈ బేబీ క్యారియర్ ఈ అండ్ ఆల్సో ఈ డైపర్ షీట్స్, ఇవన్నీ బేబీ ఎసెన్షియల్స్. మీ ఎసెన్షియల్స్ అండ్ మామీ ఎసెన్షియల్స్ వచ్చేసరికి పీరియడ్ ప్యాంటీస్, ఫీడింగ్ నైటీస్, అండ్ ఫీడింగ్ పిల్లో, వాటర్ బాటిల్, యువర్ మెడిసిన్స్, అండ్ ఎక్స్ట్రా బ్లాంకెట్. హాస్పిటల్ ఇస్తారు, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ దట్ హోమ్లీ కంఫర్ట్, క్యారీ యువర్ బ్లాంకెట్ ఆల్సో. సో ఇవన్నీ మీ హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుని గెట్ రెడీ ఫర్ యువర్ బర్త్ అండ్ యువర్ బ్యూటిఫుల్ జర్నీ విత్ యువర్ బేబీ. అండ్ ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ ఎల్స్ ఇంకేమైనా విషయం మీద మీకు క్లారిటీ కావాలి అని చెప్పిన, మేక్ షూర్ యూ మెన్షన్ దట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు ఆల్ యువర్ కమెంట్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు షేర్ దిస్ వీడియో. మీకు ఎవరైనా న్యూ మామ్స్ ఆర్ అబౌట్ టు డెలివరీ ఉన్న వాళ్ళు ఆర్ ప్రెజెంట్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసున్నా వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.